ప్రస్తుతం మనతో పాటు రఘుపతి గారు ఉన్నారు, మేడ్చల్ నియోజకవర్గం. రఘుపతి గారు చెప్పండి, రోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి ఏదో ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్. అసలు స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ దేశం లోపల ఎన్ని స్కాములు చేసింది, ఎన్ని కథలు చేసింది, ఎన్ని వ్యవహారాలు చేసింది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు రేవంత్ రెడ్డి గారు మీకు కొంచెం సిగ్గుశరం ఉందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, నీకు సొంత పిల్లనిచ్చిన మామే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి సందర్భంగా కనీసం మీరు అలాంటి అవగాహన లేని ముఖ్యమంత్రి ఎట్లయినో అర్థం కావట్లేదు. కేవలం మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, 6 గ్యారంటీలు, ఆ ఎన్నికల హామీలను కప్పిపుచ్చుకోవడానికి కోసం అలాంటి యొక్క అవకాశాలను మీరు దాటవేయడానికి కోసమే కేవలం కేసీఆర్ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఇది. కాళేశ్వరం అంటే కేసీఆర్ అంటేనే కాళేశ్వరం. ఇది ఈ తరం కాదు, వచ్చే 10 కూడా నీళ్ళు పారలేదంట. ఒక్కసారి రైతులను అడిగితే తెలుస్తుంది. ఏసీ రూమ్లలో కనుక్కున్న రేవంత్ రెడ్డిని కాదు, రైతులను అడిగితే తెలుస్తుంది. ఈ రోజు రైతులు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారో. నిన్న మొన్న గంధమల్ల ప్రాజెక్ట్ అండ్ రిజర్వాయర్ ను ప్రారంభోత్సవం చేసి వచ్చినవే ఏ నుంచి వస్తాయి? నీ ఇట్లా నీ జూబ్లీ ప్యాలెస్ లకి వస్తాయా నీళ్లు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే కదా వచ్చేది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేకుండా నీ గంధమల్ల ప్రాజెక్టులో నువ్వు ఎట్లా శంకుస్థాపన చేస్తావు? కనీసం సిగ్గు శరం లేనటువంటి ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగాలి. మన అపర భగీరథుడైనటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మించారు. ఈ యొక్క ప్రాజెక్టు తరతరాలకు ఒక కేర్ ఆఫ్ గా అడ్రస్ గా నిలిచిపోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ దేశం లోపల ఎన్ని స్కాములు చేసింది, ఎన్ని కథలు చేసింది, ఎన్ని వ్యవహారాలు చేసింది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు రేవంత్ రెడ్డి గారు మీకు కొంచెం సిగ్గుశరం ఉందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, నీకు సొంత పిల్లనిచ్చిన మామే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి సందర్భంగా కనీసం మీరు అలాంటి అవగాహన లేని ముఖ్యమంత్రి ఎట్లయినో అర్థం కావట్లేదు. కేవలం మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, 6 గ్యారంటీలు, ఆ ఎన్నికల హామీలను కప్పిపుచ్చుకోవడానికి కోసం అలాంటి యొక్క అవకాశాలను మీరు దాటవేయడానికి కోసమే కేవలం కేసీఆర్ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఇది. కాళేశ్వరం అంటే కేసీఆర్ అంటేనే కాళేశ్వరం. ఇది ఈ తరం కాదు, వచ్చే 10 కూడా నీళ్ళు పారలేదంట. ఒక్కసారి రైతులను అడిగితే తెలుస్తుంది. ఏసీ రూమ్లలో కనుక్కున్న రేవంత్ రెడ్డిని కాదు, రైతులను అడిగితే తెలుస్తుంది. ఈ రోజు రైతులు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారో. నిన్న మొన్న గంధమల్ల ప్రాజెక్ట్ అండ్ రిజర్వాయర్ ను ప్రారంభోత్సవం చేసి వచ్చినవే ఏ నుంచి వస్తాయి? నీ ఇట్లా నీ జూబ్లీ ప్యాలెస్ లకి వస్తాయా నీళ్లు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే కదా వచ్చేది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేకుండా నీ గంధమల్ల ప్రాజెక్టులో నువ్వు ఎట్లా శంకుస్థాపన చేస్తావు? కనీసం సిగ్గు శరం లేనటువంటి ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగాలి. మన అపర భగీరథుడైనటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మించారు. ఈ యొక్క ప్రాజెక్టు తరతరాలకు ఒక కేర్ ఆఫ్ గా అడ్రస్ గా నిలిచిపోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.